సీఎం రేవంత్ రెడ్డికి వరద బాధితులు షాక్ ఇచ్చారు. ఖమ్మం సిటీ వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండగా అడుగడుగునా నిరసనల సెగ తగిలింది. తమ గోడు పట్టించుకోకుండా పోతున్న రేవంత్ కాన్వాయ్పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ డౌన్ డౌన్ నినాదాలతో నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వరద బాధితులు షాక్ ఇచ్చారు. ఖమ్మం సిటీ వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండగా అడుగడుగునా నిరసనల తెగ తగిలింది. తమ గోడు పట్టించుకోకుండా పోతున్న రేవంత్ కాన్వాయ్పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ డౌన్ డౌన్ నినాదాలతో నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వరద బాధితుల సెగపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా, చెప్పండి, ప్రజలు అందరూ సర్కార్ నిర్లక్ష్యంపై నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, ఖమ్మం నగరంలో మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మంచికంటి నగర్ 2లో ఉన్నాము. మంచికంటి నగర్ 2లో కరెక్ట్గా ఒక అర్ధగంట క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించి వెళ్లారు. 2 రోజులుగా వీళ్ళంతా నీళ్లలోనే నానుతున్నారు. కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 24 అంటే 48 గంటలలో ఒక 8 గంటలు తీసేస్తే 40 గంటలకు పైగా కరెంటు లేకుండా, మంచినీళ్ళు లేకుండా, కనీసం తినడానికి తిండి లేకుండా ఉన్నటువంటి మంచికంటి నగర్లో మనం ఉన్నాం. మనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ప్రజలకు ఏమి అసూరెన్స్ వచ్చింది, రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించి ప్రజలకు ఏం హామీ ఇచ్చారనేటువంటి విషయాన్ని ఇక్కడ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు. అమ్మా, ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు కొద్దిసేపటి క్రితం, మాట్లాడారా, చూసావా, నీతో ఏం జరిగింది అసలు? ఇక్కడ ఏం చెప్పకుండానే వెళ్ళిపోయిండు. ఏమి చెప్పలేదు, చేయలేదు. అన్నాన్ని తిండి లేదు, నీళ్లు లేవు, అవస్థ పడకుండా కట్టుకునే బట్టలు కూడా లేవు, బియ్యం కూడా లేవు, అన్ని కొట్టుకపోయింది. ఏం చెప్పకుండానే వెళ్ళిపోయిండు. అంత మహంకారంగా పోతే మేము ఎట్ట బతకాలో చెప్పండి? ఏమి ఇస్తారు మాకు? మీరు అడగలేదా అమ్మా? మీరు అడగలే కాదు, ముఖ్యమంత్రి గారిని ఏం కావాలని అడగలేదా? ఏం అడగలే, నిలబడకుండానే వెళ్ళిపోయాను. అసలు దిగిండా? దిగలే, అసలు దిగలేదు సార్. దిగకుండా వెళ్ళిపోయాడు, చూసుకుంటూ వెళ్ళిపోయాడు సార్. మేమేం మాట్లాడాం? నెట్టుకుంటానే వెళ్ళిపోయిండు. ఏమే మాట్లాడకుండానే వెళ్ళిపోయి నేను కింద పడేదాన్నే. నా కొడుకు గుంజకొచ్చి రోడ్డు మీద తీసుకుపోయి ఇంట్లో పెట్టిండు. మరి అట్లా చేస్తే ఎంతగానో బతకాలా? బియ్యం అన్ని కొట్టుకపోయింది.
కింట బియ్యం వేయించుకుంటే సన్న బియ్యం అన్ని కొట్టుకుపోయింది. కట్టుకున్న బట్టలతోనే వెళ్ళిపోయినాం. మరి ఏం సాయం చేశారో చేయండి మీరు. అంతే, తల్లి లేని పిల్ల. అమ్మా, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, మరి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మంత్రులు ఉన్నారు, మీరంతా చూసారు కదా, అడిగినారా ఏమన్నా, ఏం చెప్పారు అసలు? హామీలు అన్ని ఇచ్చారు సార్, చేస్తామన్నారు, చెయ్యాలి. ఎవరు చేసినా కూడా మాకు న్యాయం చేయాలి. చేస్తామన్నారు సార్, చెయ్యాలి కూడా. రేవంత్ రెడ్డి సార్ చేస్తామని హామీలు ఇచ్చారు, చెయ్యాలి. మాకు ఆర్థిక సాయం, మా నష్టపరిహారం మాకు ఏదైనా చూపియాలి. మాట్లాడారు, దిగలేదు. క్రౌడ్ బాగుంది కాబట్టి దిగలేదు సార్, మాట్లాడారు. హామీలు అయితే ఇచ్చారు. ఎవరు ఏం చేసినా కూడా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. 10,000 రూపాయలు ఇస్తా అంటున్నారమ్మా, సరిపోతాయా? చూద్దాం, అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు అది ఎవరు నిర్ణయించలేము కదా సార్. ఎప్పుడు ఎవరు ఏం చేసినా మా కోసం చేయండి, అందరూ మా కోసం చేయండి. ఎవరేం చేసినా అది 10,000 సరిపోతాయి. 10,000 దేనికి సరిపోతాయి? లక్షలు అయిపోయింది. 10,000 ఇస్తే టీపీ మొత్తం పోయింది. టీపీ మొత్తం ఏం లేదు. తల్లిని పిల్లలు వేసుకొని బతుకుతున్నాం. షాప్ అంతా పోయింది సార్. మొన్ననే పెట్టిన 15 రోజులు కూడా కాలేదు. 5 లక్షల రూపాయలు పెట్టిన ఇక్కడ బజార్ అంతా ఇరికే. లోన్లు తీసుకొని, బ్యాంకులలో తీసుకొని, ఫైనాన్స్ తీసుకొని పెట్టినాం సార్. ఒక ఆడపిల్లకు, మా అమ్మాయికి పెట్టించి పెట్టినాం. ఇగో ఇంత నష్టం జరిగింది. ఆ దేవుడు ఇట్లా చేసిండు. మాకు 10,000 రూపాయలు ఇస్తుందండి ప్రభుత్వం. మాకు 25,000, 5,000, 10,000 మాకు అవసరం లేదు. వాళ్లకు న్యాయం ఎట్లా కానొస్తే అట్లా చేయిస్తే మేము తర్వాత చూసుకోవచ్చు. ఓ 10,000 హిందీ 10,000 చేస్తారు. 5 లక్షలు పెట్టి చేయించారు మా పెద్దమ్మోళ్ళు. మొన్ననే పెట్టారు షాపు. వాళ్ళు ముందు ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే మేము తీసుకునేటోళ్ళంగా. మా షాప్ లో ఉన్నాయి. ఇళ్లలో 10,000 ఇస్తే పోయినసారి 8,000 ఇచ్చారు, ఈసారి 10,000 ఇస్తా అంటున్నారు. ఇళ్లలో మొత్తం కొట్టుకొని పోయినాయి. టీవీ 70,000 టీవీ పోయింది. 10,000 వచ్చిందా? 70,000 టీవీ. మంచాలు పోయినాయి, పరుపులు పోయినాయి, బట్టలు పోయినాయి. ఈ అడుక్కొని వేసుకున్న బట్టలు తిని తింటున్నాం మేము. రోడ్ల మీదకి వచ్చి 2 రోజులు లైట్లు లేవు, కరెంట్లు లేవు. పువ్వాడ అజయ్ కుమార్ రాలే మా కోసం, సీనాన్న రాలే, ఎవరు రాలే. పువ్వాడ అజయ్ కుమార్ ఎందుకు వచ్చారంటే పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, దానికి ఓట్ల కోసం ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి పులిహోర పట్ల ప్రభుత్వం ఇచ్చిందా? కార్ లో వచ్చి ఇచ్చారు సార్, ప్రైవేట్ మనుషులు ఎవరో వచ్చి ఇచ్చారు సార్. ఎవరు ఇచ్చారో మాకు తెలియదు సార్. అది తెచ్చుకొని తింటున్నాం. మీరు 2 రోజుల నుంచి ప్రభుత్వం చేసారు రాలే మరి? ఏ రాజకీయ నాయకుడు కూడా అవపడలేదు. ఇప్పుడు ఈ పులిహోర పొట్లం కూడా ఒక సాధారణ మనిషి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. వాటర్ ప్యాకెట్లు లేవు, కనీసం తిండి తినడానికి లేదు. ఏ ప్రభుత్వం రాలేదు. జనరల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చాడంటే ఆయన కిందికి దిగి మీకు ఏం నష్టం అయింది, మీకు ఏం జరిగింది అనేటువంటిది అడిగితే కదా మీరు అడిగాడు. కనీసం మనిషి వచ్చేటప్పుడు కూడా ఒక మహిళ వచ్చి అడుగుతుంటే కూడా ఆ మహిళని తోసేయడము, వచ్చిన ఎంత ఒక్క ఆడవ మీద 4 పోలీసులు తోసేయడం అది కరెక్ట్ న్యాయమేనా? అసలు ఎంతమంది ఎందుకు తోస్తున్నారా అని కూడా తోసేసి వెళ్ళిపోతున్నారు. ఏంది వాటర్ ట్యాంకులు పడిపోయి అంతా ఆగమైపోయి మనిషి ఆగుతు, మరి కళ్ళ ముందు మహిళ పడిపోతున్నా ఆ మనిషి అలాగే వెళ్ళిపోతాడా? సీఎం అయినా అతను ఇప్పుడు కనీసం ఆ సీఎం అన్నప్పుడు ఆ మహిళని చూసుకోవాలి కదా. ఎందుకు నెట్టేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఆగండమ్మా అని పోలీసు వాళ్ళని కనీసం అడగాలి కదా. ఎక్కడన్నా అడుగుతున్నాడా? ఇప్పుడు ప్రజలకి న్యాయం చేసేటోడు ఖచ్చితంగా నిలబడి ఆ వ్యక్తికి ఏం కాకుండా చూసుకునే అధికారం కూడా ఆయనకుంటది. కానీ కనీసం పట్టించుకున్నాడా? పోయి అక్కడే పోయి హామీలు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ చచ్చిపోయినా పర్లేదా మరి? ఇదేనా నాయకత్వం? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పోలేపల్లిలో ప్రకటించారు, చచ్చిపోతే 5 లక్షలు ఇస్తారట, ఇల్లు నష్టపోయిన వాళ్లకు 10,000 ఇస్తారట. 10,000 రూపాయలు సాయం చేస్తారు. ఎక్కడ సమన్యం? ఎక్కడ సమన్యం? ఇక్కడ 10,000 రూపాయలు. ఇక్కడ వచ్చేసి కాస్ట్లీ. ఇప్పుడు ఎవరికన్నా పేద వ్యక్తికి కొనుక్కోవాలని ఉంటది, పేద వ్యక్తి కొనుక్కోవాలని అది ఉంటది ఖచ్చితంగా. ఎక్కడ అవుతుంది? లోపలికి ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ దుకాణం హోల్సేల్ మార్కెట్ చేస్తాను నేను. మొత్తం మార్కెట్ మొత్తం 3 lakhs వరకు పోయినాయి. ఎక్కడ సమస్య? ఇప్పుడు ఇదివరకు పోయినసారి వచ్చిన వరదకి కనీసం ఇంటిమేషన్ అనే ఉంది, పలానా వస్తుంది 2 రోజుల్లో ఇట్లా జరుగుతుంది, అది జరుగుతుంది, ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పేది. ఇప్పుడు గెలిచిన నాయకుడు కూడా ఎవరు పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదు. 3 మంత్రులు ఉన్నాం. దేనికి? మంత్రులు ఉన్నాం. నిన్న వచ్చారా? ఏడొచ్చారు? అసలు ఎవరన్నా పట్టించుకున్నారా? మొన్న పోయినసారి వచ్చిన వరదకి ఎంత లేదన్నా ఒక బోట్ అన్న తిరిగింది. ఇప్పుడు కనీసం ఆ బోట్ అన్న తిరిగిందా? చిన్న డ్రోన్లు వేసుకొని ఎక్కడ ఎవడున్నాడు సరే చూసిర్రు, వాళ్ళకి ఏదైనా చేశారా? ఈ బిల్డింగ్ లో 20 మంది ఉన్నారు, ఒక హార్ట్ పేషెంట్ ఉన్నారు. ఎవరన్నా పట్టించుకున్నారా దాని గురించి? ఎవ్వరు పట్టించుకోవాలి. కనీసం వాళ్ళకి తీసుకురావడానికి వాటర్ ప్యాకెట్లు లేవు, ఏం లేవు. ఇక్కడ ఇంతవరకు నీళ్ళు వచ్చినాయి. ఎవరైనా కింద తెలియ వాటర్ కోసం వస్తారా?
ఇప్పుడు పైన చూసుకున్న వాళ్ళు ఎంతవరకు చూసుకుంటారు? వాళ్ళు ఒక గంట చూసుకుంటారు, 2 గంటలు పొద్దుగాలు చూసుకోలేరు కదా. ఒక రిస్క్ టీమ్ అని వీళ్ళు టీవీలలో హెలికాప్టర్ పెడుతున్నాం, పంపిస్తున్నాం, ఈ న్యూస్ చెప్పారా తప్ప ఏ వ్యక్తి రాలేదు, ఏ వ్యక్తి చేయలేదు. అసలు ఏముంది? అసలు రిస్క్ టీమ్ అంటే ఏముంటది? ఆ ఇంట్లో ముసలోళ్ళు ఇరుక్కొని ఇబ్బంది పడి అక్కడికక్కడే కూర్చుండిపోయారు. ఎంతసేపు అని కూర్చుంటారు వానల్లో అక్కడ తడుచుకుంటూ. రేపు పొద్దున వాళ్ళు ప్రాణ నష్టం జరిగితే ఎవరైనా పట్టించుకుంటారా? మరి సరే వరదలు కొట్టబోవచ్చు, ఆడ కూర్చొని ఇబ్బంది పడి కుప్పకూలిపోతాడు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం చేయగలుగుతారు? ఇళ్లలో ఏమేమి పోయినాయి అమ్మా? ఇంట్లో ఏం పోయింది? అన్ని బట్టలు పోయినాయి సార్, బట్టలు అన్ని పోయినాయి. మా అమ్మాయి కింద పడ్డది, టీవీ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, అన్ని అట్లనే ఉన్నాయి. అన్ని కుప్ప పెట్టి ఉంచినాం. మేము అబద్దాలు చెప్పుకున్నటానికి కాదు. 10,000 రూపాయలు వస్తాయా సార్? 10,000 వచ్చేదైతే వాళ్ళని అడగటం ఏంది? ఇంకా 4 రోజులు మేమే కష్టపడితే మాకే వస్తాయి, మేమే కూలికి పోతే మాకే వస్తాయి సార్. అవన్నీ వాళ్ళు ఇచ్చేదండి 10,000. వాళ్ళే న్యాయం చేయాలి. న్యాయం చేస్తే ముందు జాగ్రత్తలా ముందు నడవటానికి వాళ్ళకు ఉంటది అవకాశం, మాకు కూడా ఉంటది. మాకుంటది, వాళ్ళకుంటది. ఇప్పుడు ఈ పరిస్థితి అయితే మమ్మల్ని పలకరించిన నాదుడే లేడు. 2 రోజుల నుంచి తినకుంటుంటే ఇల్లుగా వండి రాత్రి పెడితే మాడక పచ్చడి వేసుకొని తిన్నాం మేము. హార్ట్ పేషెంట్ కు రోజు టాబ్లెట్లు కావాలి, అన్ని కొట్టుకుపోయినాయి. మళ్ళీ పోయి కిమ్స్ లో తీసుకొని వచ్చిన టాబ్లెట్ రాత్రి 9ంటికి పోయి మమ్మల్ని ఎవరు ఆదుకోవాలిగా? మేము ఆదుకుంటాం అని వాళ్ళు అంటేనే కదా వాళ్ళ వెనుక మేము తిరిగింది. వాళ్ళు ఆడళ్ళు చూస్తాం, మొగోళ్ళు చూస్తాం, వాళ్ళ చూస్తామని వాళ్ళే కదా అన్నది. మీరు ఏ ఆడబిడ్డలకు కూడా వచ్చి మీరు ఏ ఆడబిడ్డకు బాగా చూసుకుంటారో తెలుస్తుంది. ఇక అది కూడా ముందు ఎట్లా నిలబడతారో అది కూడా తెలుస్తుంది. ఎవరైనా సరే న్యాయం చేస్తేనే వాళ్లకు వెనక నడవటానికి సిద్ధం, లేకపోతే మా సార్ నిన్నటి నుంచి వరదలో ఉన్నాం కదా మేము. వచ్చిరా ఒకసారైనా? క్యాండిల్స్ కూడా లేదు ఇంత మటుకు. ఎవరు ఇచ్చిర్రు? ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిండు కదమ్మా. ముఖ్యమంత్రి నమ్మి ఓట్లేసినాం, మంచి చేస్తాడని. కేసీఆర్ ని గెలిపించినందుకు ఏం చేస్తాడని, ఈయన బాగా చేస్తాడని ఈయన గెలిపించినాం. ఈయన ఏం చేయలేదు, మాకు నమ్మినాం. ఏమి ఇచ్చిండు ఆయన? గ్యాస్ 500 క్రితం ఇచ్చిండా? 900 పెట్టి గ్యాస్ కొంటుంటే అకౌంట్ లో పడతాను. ఎప్పుడు పడతాయి అకౌంట్ లో? 18 రూపాయలు పడేది. చేతకాని సహాలు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చెప్పాలి అవన్నీ? మాకు బస్సు ఫ్రీగా పెట్టిండు. మీరు రోజు తిరుగుతున్నాం బస్సులలో. ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ వాళ్ళకి సేఫ్టీ అవుతుంది, కాలేజీలో బయట వాళ్ళకి ఉద్యోగస్తులకు సేఫ్టీ. మాకేమైతుంది? ఇక ఇచ్చింది ఏంటి? అది కరెంట్ ఒకటి ఫ్రీగా ఏమిచ్చిండు మాకు ఆయన? ఏం చేసిండు? పట్టించుకోవాలా? నెట్టేసిండు మమ్మల్ని. ముగ్గురు మద్దం కింద నిలబడి మాట్లాడాలా? మేము ఓట్లేసేటప్పుడు నమ్మకం చెప్పినా వేసినాం, గెలిపిస్తానని మాట ఇచ్చినా వేసినాం. ఆయన మాట ఎడిపోయింది. ఎందుకు ఇలా చెప్పిన మాట మీరు ఎందుకు నిలబడలేదు? ఆయన 10,000 ఇస్తే ఎవరు కావాలి? మేము ఇస్తాం తీసుకోమనండి. 10,000 కూలి చేసి ఇస్తాం తీసుకోమనండి. కూలినాలు చేసి 4 కిలోల పాస్పోర్ట్లు చేసి ఇస్తామని తీసుకోమని సరిపోతే పంచుకోమనండి ఎవరికన్నా. ఇవాళ అంటే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం మానవ కోణంలో ఆలోచించినట్టుగా మీరు అనుకుంటున్నారమ్మా? అసలు కనీసం బాధ్యత కనిపించిందా ప్రభుత్వం? కనిపించలేదు. ఇంత గోల. సాయం చేస్తే మేము ఎందుకో దండం పెడతాం. సాయం చేసిన దండం చేశారని అనిపించింది మాకు. ఇప్పుడు బుద్ధి వచ్చింది మాకు. పోయినసారి పాపం వరదలలో ఉంటే తీసుకుపోయి అందరినీ భోజనం పెట్టి మంచిగా చూసుకుంటూ కేసీఆర్. మేము ఆ చెప్పుతో కొట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు అని మేము గెలిపి సరుకులు చూసుకోలేదు సార్. మా ప్యానాలు బతకాలనుకొని మేము అందరం ఒక కాడ కూడి ఉన్నాం. గానీ మాట్లాడాలి, నిలబడి మాట్లాడాలి కదా. మీ ఓట్లేసేటప్పుడు అప్లై చేసినాం ఆయన్ని. చెప్పుకుంటారా? మా బాబా చెప్పుకోవద్దా? ఏమి లేదు. చీర మీద ఉన్నా కనీసం టవల్ కూడా లేదు మొహం దూసుకోవడానికి. మొత్తం పోయినాయి. 10,000కి ఏమవుతుంది? 10,000కి ఏమవుతాయి? అక్క చెల్లెలని ఏమన్నాడమ్మా? అక్క చెల్లెలని పిలిచారు. ఇప్పుడు మాట్లాడడానికి వస్తే కుక్కల్లో నెట్టేసారు మమ్మల్ని. ఎవరు ఆదుకోలేదు, ఎవరు మాట్లాడలేదు సార్. మాకు నెట్టేస్తాడా? ఆడవాళ్ళు చూసుకోడా? పోలీసులతో నెట్టేస్తాడా మమ్మల్ని? వాళ్ళే ఎత్తండి డ్రమ్ముల మీద పడ్డాం సార్ మేము. చెల్లెలు నా అన్ని కొట్టపోయినా సార్. మాకేమి లేవు. 10,000 మా కొత్త ఆయన తీసుకోనండి. రైట్ అమ్మా. ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించినటువంటి సందర్భంలో కూడా కనీసము అమానవీయంగా వ్యవహరించారని చెప్తున్నారు. ఎవరో స్వచ్ఛంద సంస్థకు వచ్చాం. సామాజిక వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలను చూసి పులిహోర పొట్లాలు పంచుతున్నారు తప్ప ఇక్కడ ప్రభుత్వం సాయం అందలేదని కూడా ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఉపయోగం జరగలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.